ఫ్రెండ్స్ నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే యాక్చువల్లీ ఈ రోజే ఫినాలే చేసేయాల్సిందే. ఏదో మళ్ళీ ఈ రోజు వేరే గెస్ట్‌ని పిలిచి ఏదో నంగిరి చేస్తున్నారు. సో రేపు ఉంటది ఫినాలే. సో ఇంకా నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనకి ఇమానుయల్ గాని, తనుజ గాని దూద్ పేడ అయితే పంపించారు కదా! క్యారెట్ పంపిస్తే మేము హల్వా చేసుకుంటాం బిగ్ బాస్. అలాగే కాఫీ పౌడర్ కూడా పంపించండి. నాకు 2 కేజీలు చికెన్ కావాలంటే బిగ్ బాస్ ఇన్నర్ వాయిస్ చెప్పిండ్రా మొత్తం అన్ని చెప్పింది. ఆయన ఏదో ఫోన్లే కదా అని అడిగితే మొత్తం అన్ని చెప్పేస్తున్నారు. క్యాంటీన్‌లో ఉన్న ఐటెమ్స్ అన్ని. తర్వాత ఈళ్ళే నంగిరి క్యాండిల్స్ ఇయ్యాలకన్నా నంగిరి అనమాట. ఆహా! వీళ్ళకి ఎలా ఉందని ఒక్క స్పూన్ కాఫీ పౌడర్ పంపించాననమాట. అప్పుడు వాళ్ళందరూ వచ్చి బాబు బిగ్ బాస్ నీకో దండం ఇది చాలా దారుణం. దయచేసి మాకు పంపించండి చెప్తే మీరు పంపిస్తే మేము దేమోనికి ముస్తాబ్ చేస్తాము అందంగా. దయచేసి మీరు విగ్ కూడా పంపించారని చెప్పారు. సో బిగ్ బాస్ దానికి ఒప్పుకున్నాడు. సో దేమోనికి ఆడదానిలా రెడీ చేశారనమాట. రెడీ చేసేసారు. ఇమానుయల్ గాని, డిమోన్ గాని అని కూడా తోడయ్యాడు వాళ్ళిద్దరితో. అండ్ నెక్స్ట్ ఇదంతా అయిన తర్వాత మనకి మటన్ ప్లస్ కాఫీ పౌడర్ పంపించారు. సో అందంగా సాగిందనమాట. ఇప్పుడు ఏవీలోకి వద్దాం. ఇప్పుడు మనకి కళ్యాణ్ ఏవి, సంజన ఏవి అనమాట. మళ్ళీ నిన్నట్లాగే పోటీ పడ్డారనమాట. బిగ్ బాస్ రైటర్ పోటీ పడ్డారు అనమాట. కళ్యాణ్ ఏవి కూడా అదిరిపెట్టని చెప్పాలన్నమాట. ఇంకా బిగ్ బాస్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడు విందాం. కళ్యాణ్ సామాన్యం కానీ సామాన్యమైన కథ కాదు. బుద్ధి బలం, భుజబలం మించిన బలం గుండె బలం. ఆ గుండె బలంతో మీరు నిర్భరంగా నిలబడ్డ స్నేహం మీకు ఎంతో తోడ్పడింది. లక్ష్మణరావు లక్ష్మి దంపతులకు పుట్టిన కొడుకు కళ్యాణ్ అది ఎప్పటో మాట. తల్లిదండ్రులు లక్ష్మణరావు లక్ష్మి అది ఈ రోజు మాట. తర్వాత ఇంకో డైలాగ్ కూడా వేశారన్నమాట. తప్పులని సరి చేసుకొని వాటిని సరైన సమయంలో ఆటలో మీరు ఇంకా కళ్యాణ్ ఏవి దగ్గరికి వచ్చేస్తే మనకి కళ్యాణ్ ఏవి కూడా చాలా బాగుందని చెప్పాలి. అండ్ శ్రీజ ప్రియాంక కూడా కళ్యాణ్కి ఫ్రెండ్స్ అయ్యారు కాబట్టి వాళ్ళ ఏవిస్ కూడా వాళ్ళ ఫేసెస్ వాళ్ళ రియాక్షన్స్ కూడా మనకు కనబడ్డాయి. అండ్ నెక్స్ట్ ఇంకా అయిపోతున్నాడు ఏవి చూడగానే చూసి ఓ ఓ సూపర్ ఎస్ ఎస్ ఓ అని చెప్పి ఎక్సైట్ అయిపోతున్నాడు. ఏదో పెద్ద సినిమాలో ఏవి అలా ఎక్సైట్ అయిపోతున్నాడు. అండ్ నెక్స్ట్ మన ఎప్పుడైతే తనుజ నా కళ్యాణ్ ఉందో ఇంకా కళ్యాణ్ ఫేస్ మొత్తం విలిపోయినమాట 1000 వాట్స్ బల్బు లాగా. సో అది కూడా ప్లే చేశారు. వైబుండి సాంగ్ ప్లే చేశారు. సూపర్ గా ప్లే చేశారు అనమాట. అక్కడి నుంచి చోటి చోటి బాటే సాంగ్ కానీ వైబుండి సాంగ్ కానీ గట్టిగా ప్లే చేస్తూ మన రమ్య ఉంది కదా కళ్యాణ్ అంటాడు తనుజ మీద ఇది నాకు నచ్చదు నేనైతే గోపగలు కొట్టేస్తే ఆ వాయిస్ కూడా ప్లే చేశారు. అండ్ నెక్స్ట్ నాగమామ కళ్యాణ్ నీ ఆట కనిపించదు పట్టుకుని పోదాం ఇలా క్లాప్స్ కొట్టడం కాదు అని చెప్పి. సో అదంతా అయిన తర్వాత ఫస్ట్ లాస్ట్ కెప్టెన్ అవ్వడం, తర్వాత ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడం ఇవన్నీ అవ్వడం. సో ఏవి సూపర్గా అదిరిపోయాడు. కళ్యాణ్ బాగా ఎక్సైట్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ మనకి ఇంకో డైలాగ్ కూడా జీరోతో మొదలైన కదా జీరో దగ్గర ముగిసిపోని మీ కథ అనమాట. అన్నవర బాబుని ఇంకో దన్నం. ఇంకా నెక్స్ట్ సంజన ఏవి అయితే ఫస్ట్ స్టార్ట్ సంజన ఎమోషన్ అయిపోయింది అనమాట. వాళ్ళ కొడుకు ఫోటోలు చూసి తర్వాత ఇన్విజిబుల్ చూసి అంతా ఎమోషన్ అయిపోయింది అనమాట సంజన. సో సంజన ఏవి స్టార్ట్ చేశారు. బిగ్ బాస్ కూడా సంజన ఈ ఇంట్లో ఏ విషయం జరిగినా అయితే మీ వల్ల జరగాలి లేదా మీ కోసం జరిగిందనమాట. అందరూ ఏవి తెలిసినా కదా స్టార్టింగ్ వీక్ లోనే గొడవలు స్టార్ట్ చేసింది అనమాట. ఎక్స్ దొంగతనం, తర్వాత పోపు గొడవ, మిడ్ వీక్ ఎలిమినేషను, ఫ్లోరాతో గొడవ, మళ్ళీ ఫ్లోరాతో ఫ్రెండ్షిప్, తర్వాత రీతుతో గొడవ, రీతును అనడం, తర్వాత భరణి మెడిసిన్స్ దొంగతనం చేయడం చెప్పుకుంటే వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయన్నమాట. సో సంజన ఏమి అనేది ఒక మిక్స్ ఆఫ్ ఎమోషన్స్ అనమాట. అందరికి చిరాకు తెప్పించిన సంజనాకి మాత్రం బాగానే. సో సంజన గేమ్ ప్లే కూడా బాగానే ఉంది. సో టాప్ 5లో ఉందన్నమాట సంజన. టాప్ 5 నుంచి ఎలిమినేట్ అయినట్టు అప్డేట్ వచ్చింది. చూడాలి మరి విన్నర్ ఎవరు అవుతారని. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.